ఏవండోయ్, రకరకాల కూరగాయ మొక్కలతో పచ్చగా కనపడే పెద్ద తోట అండి అది. ఒకరొచ్చేమో దోసకాయలు కోసుకుపోతారు, ఇంకొకరేమో పొట్లకాయలు తీసుకెళ్తారు, ఇంకొంతమంది వచ్చి వంకాయలు కోసుకెళ్తారు. ఇలా ఎవరో ఒకరు రావడం, వాళ్ళకి నచ్చిన కూరగాయల్ని పట్టుకుపోవడం అక్కడ మామూలేనండి. అదేంటి, తోట యజమాని ఏమీ అనరా అని మీకు సందేహం రావచ్చు. ఇంతకీ ఆ తోట ఎక్కడుంది, ఆ యజమాని ఎందుకు ఏమీ అనరు, ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. మరి అసలు విషయం చెప్పే ముందు ఈ కొసరు విషయం చూసేయండి. మరి ఈ కోతి చూడండి, మా ఇంటికి వచ్చిందండి. చక్కగా సపోటా చెట్టు కింద కూర్చుని ఒక సపోటా పండు రాలితే కోసుకుని తిన్నదండి. తిన్నగా ఉండకుండా పక్కనున్న చెట్ల ఆకులు కూడా 4 కోసుకుని తిందండి. ఈ కోతిని చూస్తుంటే నాకు ఎప్పుడో చదివిన చిన్న కవిత గుర్తుకొస్తుందండి. చూడండి, దీనికి తోడు ఇంకొకటి వచ్చిందండోయ్. కోహోతి కొమ్మచ్చి, కొమ్మకి రెమ్మొచ్చి, రెమ్మకి పువ్వొచ్చి, పువ్వుకి నవ్వొచ్చి, నవ్వుకి నువ్వొచ్చి, నీకు నేనొచ్చి, కోతి కొమ్మచ్చి. బాగుంది కదండి. ఇది ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఎప్పుడో చదివిన గుర్తుందండి. అది గుర్తుకొచ్చి ఇప్పుడు మీకు చెప్పానన్నమాట. ఇది ఈ హౌస్లో ఎక్కడ పడిపోద్దో అని నాకు ఒకటే టెన్షన్ అండి. అయినా సరే చూడండి, నదురు బెదురు లేని నవాబు గుండెలాగా ఎలా కూర్చుందో, పైగా గోడెక్కి కూర్చుందండి. కూర్చుని కాసేపు ఆ రోడ్డు మించి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూసుకుంటూ కూర్చుందండి. చూశారు కదా, కోతులకి అసలు భయం ఉండదండి. భయపడకుండా ఈ విధంగా మా ఇంటికైతే చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చెట్ల కాయలు కోసుకుని తింటాయండి. వాటిని మేము కూడా చూసి ఆనందిస్తామన్నమాట. చూడండి, మనిషి నిలబడినట్టు ఎలా నిలబడిందో ఈ విధంగా నిలబడి సపోటాలు కోసుకుంటుందండి. మా మా సపోటా చెట్టు పాల సపోటా అండి, చాలా తీయగా ఉంటాయి. దేశవాళీ సపోటా, దాని వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా కోతులు వచ్చి చక్కగా కోసుకుని తిని కడుపు నిండా నీళ్లు తాగి వెళ్తూ ఉంటాయండి. మాతో పాటు ఇవి కూడా సహజీవనం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా రకాల పక్షులు కూడా వస్తాయండి మా ఇంటికి. ఇదిగో చూడండి, ఈ పిట్ట చూడండి, ఇది మా కాకరపాదండి. ఆ కాకరపాదకి ఒక కాకరకాయ బాగా ఎర్రగా పండిపోయిందండి. దాన్ని ముక్కుతో పొడిచి అది తింటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా తింటుందో. పండిన కాకరకాయ తీయగా చేదుగా ఉంటుంది కదండి. నేను వీడియో తీయడం చూసి ఎగిరిపోయిందనమాట. చూడండి, ఈ కాకర పండు ఎంత అందంగా ఉందో చూడండి, ఎర్రటి విత్తనాలతోటి. ఈ విధంగా మన ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉంటే గనక వాటిని ఈ పక్షులు ఆహారంగా తింటాయండి. ఈ విధంగా జంతువులు పక్షులు మన ఇంటికి రావడం మన అదృష్టంగా భావించాలండి. వాటికి మనకి తోచిన ఆహారాన్ని ఈ విధంగా ఇవ్వగలుగుతున్నందుకు మనం ఆనందంగా అదృష్టంగా భావించాలన్నమాట. ఇకపోతే మనం అసలు విషయానికి వచ్చేద్దామండి. ఇంతకీ ఒక పెద్ద పచ్చని తోట ఉంది. అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి కావలసినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ కోసుకుని వెళ్తూ ఉంటారు అని మనం చెప్పుకున్నాం కదండి. మీ అందరికీ ఒక సందేహం కదా, తోట యజమాని ఏమనరా అని. అసలు అనడానికి యజమాని అంటూ ఎవరూ లేరండి బాబు అక్కడ. ఎందుకంటే ఆ తోట ఊరందరిదీను. రోజు బోల్డని డబ్బులు పోసి కాయగూరలను బయట కొనే పని లేకుండా ఆ గ్రామస్తులందరూ కలిసి సాగు చేసుకుంటున్నటువంటి తోట అండి అది. అబ్బా, అంత అద్భుతమైన తోట ఎక్కడుందబ్బా అనుకుంటున్నారా? ఉందండోయ్, ఈ భూలోకంలోనే ఉంది. కేరళలో మెప్పడం అనేటటువంటి గ్రామానికి గనక మనం వెళ్తే చక్కగా ఆ తోటని తనివి తీరా మనం కూడా చూడొచ్చండి. ఇంతకీ మనందరికీ తెలుసు కదండి, కాయగూరలు ఎంత తాజాగా ఉంటే వంట అంత రుచిగా ఉంటుందండి. కానీ ఏ రోజు కాయగూరలు ఆ రోజు తెచ్చుకుని వండుకునే అవకాశం అందరికీ ఉంటుందా చెప్పండి? అందుకే వారానికో 10 రోజులకో సరిపడే కాయగూరలు, ఆకుకూరలు మనం తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటూ ఉంటామండి. ఇక మార్కెట్లో ఏ కాయగూరను చూసినా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయండి.
మండిపోతున్నాయి ధరలు చూస్తే. అలాగని ఇంట్లో పండించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అంత ఖాళీ స్థలం అందరికీ ఉండదు కదండి. మరి డబ్బులు వదిలించుకోకుండా, రసాయనాల కారణంగా మనకి జబ్బులు తెచ్చుకోకుండా, మంచి కూరగాయలతో రోజు రుచికరమైన భోజనం చేయడం ఎలాగో కేరళలోని మెప్పడం గ్రామ ప్రజలు మనకు చేసి చూపించారండి. వాళ్ళు దేశం మొత్తానికి ఆదర్శం అయ్యారనమాట. ఇంతకీ మెప్పడం అనేది కేరళలో ఒక ఊరి పేరండి, ఒక చిన్న గ్రామం అనమాట. అక్కడ 300 కుటుంబాలు ఉంటాయండి. అందరూ కూడా రైతులేనంట. పైగా ఆ రైతులందరూ కూడా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళంటండి. మనకు తెలుసు కదండి, కేరళలో అక్షరాస్యత ఎక్కువ. అక్కడ అందరూ కూడా తప్పనిసరిగా చదువుకుంటారనమాట. చదువుకోని వాళ్ళంటూ కేరళలో ఎవరు ఉండరనమాట. అలా మరి అక్కడ కేరళలో కోవిడ్కు ముందు అందరూ కూడా కమర్షియల్ పంటల్ని పండించేవారంటండి. ఎవ్వరు కూడా కూరగాయల తోటలు వేసేవారు కాదంట. అసలు కూరగాయలే పండించేవారు కాదంట. అయితే కోవిడ్ వచ్చి అంతా కూడా ఎలా అల్లకల్లోలం అయిపోయింది. అందరూ కూడా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అసలు బయటికి వెళ్ళడానికే లేదు కదండి. ఇంకా కూరగాయలు ఎక్కడ దొరికినాయి? ఎవరు ఏం పండించేవారు కాదు. అసలు బయటికే వచ్చేవారు కాదు. కూరగాయలు కూడా దొరికేవి కాదు. ఇంకా స్వచ్ఛమైనటువంటి గాలి లేక, ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు కదండి. ఆ విధంగా ఇబ్బందులు పడ్డారనమాట అక్కడ కూడా. అయితే కోవిడ్ సమయంలో అందరూ కూడా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరింట్లో వాళ్ళే కూరగాయలు పండించుకుని తిన్నారంటండి. ఇకపోతే కోవిడ్ తగ్గిపోయింది, అంతా మామూలు అయిపోయింది. ఇక అందరూ కూడా ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశారండి. మనం కూడా చూస్తున్నాం కదండి, ఇప్పుడు ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? మళ్ళీ మామూలే అయిపోయింది. ఇకపోతే ఇళ్లల్లో కూరగాయలు పండించడం కూడా మానేశారు. మానేసి మార్కెట్లో కొనుక్కోవడం మొదలుపెట్టారంటండి. అయితే ఆ గ్రామంలో అరుణ్ అనేటటువంటి ఒక రైతు ఉన్నాడంటండి. అతను గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచించాడంట. ఇంకా అందరం కూడా ఒకే కుటుంబంగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, అలా ఉంటే బాగుంటుంది కదా అనుకుని ఒకరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడంటండి. గ్రామ పెద్దల్ని, ఇంకా ఊరి ప్రజల్ని అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి. కోవిడ్ వచ్చిన తర్వాత మన అందరి పరిస్థితులు ఎలా అతలాకుతలం అయిపోయినాయో మనం చూస్తున్నాం కదా. బయట ఎన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు దొరికినా అవన్నీ కూడా రసాయనాలతో పండించినటువంటి పంటలు కదా. కాబట్టి మనం వాటిని మానేద్దాం, అందరం కలిసి కూరగాయలు పండించుకుని ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుందాం, వండుకుందాం అని చెప్పాడంటండి. అయితే మరి కోవిడ్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ అనుభవమే కదండి. అందుకని ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి నచ్చిందనమాట. ఇంకా రసాయనాల వల్ల క్యాన్సర్లు వస్తున్నాయండి. కాబట్టి ఆ నేపథ్యంలో సేంద్రియ పద్ధతిలో మనం అందరం కలిసి కూరగాయలు పండించుకోవాలి అని ఆ గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారంటండి. ఇక వాళ్ళందరూ ఏం ఆలోచించుకున్నారంటే, కొంతమందికి అందరికీ పొలాలు ఉన్నాయి కదండి. ఎవరి పొలాల్లో వాళ్ళు ఎప్పటిలాగానే మనం ఏది వ్యవసాయం చేసుకుంటామో, ఏ పంటలు పండించుకుంటామో అవి మనం పండించుకుందాం. కానీ మనం అందరం కలిసి కూరగాయలు మాత్రం పండించాలి. అది ఎక్కడ పండించాలి అని ఆలోచించి ఒక 100 మంది కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డారంటండి. ఏర్పడి ఎవరెవరు ఏం పని చేయాలి అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారంట. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఊరి చివర ఒక ఎందుకు పనికి రాకుండా ఖాళీగా ఉన్నటువంటి భూమి ఉందంటండి. దాన్ని ఒక 20 ఎకరాల స్థలాన్ని వాళ్ళు కూరగాయలు పండించుకోవడానికి కేటాయించుకున్నారంట. మీకు ఇక్కడ అర్థమైంది కదండి, వాళ్ళకు ఉన్నటువంటి పొలాల్లో వాళ్ళకి ఎవరికి నచ్చిన పంటలు వాళ్ళు పండించుకున్నారు. అయితే ఊరి చివర ఖాళీగా కొన్ని భూములు ఉంటాయి కదండి, వాటిని ఊరందరి పంట కోసం కేటాయించుకున్నారనమాట. ఆ విధంగా ఆ గ్రామంలో 300 కుటుంబాల వాళ్ళు తలా ఇంతనే డబ్బులు వేసుకున్నారంటండి. 2 లక్షల రూపాయలను పోగు చేసుకున్నారంట. ఆ డబ్బుతోటి వాళ్ళు కాయగూరల సాగుకి శ్రీకారం చుట్టారనమాట. 5 ఎకరాల్లో వరి పంట వేశారంటండి. ఇంకొక 5 ఎకరాల్లో ఆకుకూరలు వేశారంట. మిగిలిన 10 ఎకరాల్లోనూ కూరగాయలండి. కూరగాయలంటే మీ అందరికీ తెలుసు కదా, దోసకాయలు, టమాటాలు, బీరకాయలు, వంకాయలు, సొరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి కదండి. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో అన్ని రకాల కూరగాయల్ని 10 ఎకరాల్లో సాగు చేశారంటండి. ఆ విధంగా
పోయిన సంవత్సరం దాదాపు ఆ గ్రామ ప్రజలు పండించిన పంట ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 30 టన్నుల కూరగాయలను పండించారంటండి. ఇంకా వాళ్ళది ఎంత కష్టపడే మనస్తత్వం అంటే, ఆ కూరగాయల తోట కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రసాయనాలు వాడకూడదు అని నిర్ణయించుకుని ఆ గ్రామ ప్రజలే సొంతంగా సేంద్రియ ఎరువుల్ని తయారు చేసుకున్నారంటండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి పోషకాహారం అందాలనే ఉద్దేశంతో కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా మనం వండుకోవాలి అని ఒక నిబంధన పెట్టుకున్నారంట. అంటే మీ ఇష్టం వచ్చినట్టు కూరగాయలు ఒక్కటే వండుకుని తింటే కాదు, ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి, కాబట్టి ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ ఆకుకూర వండి తీరాలి అని ఒక కండిషన్ పెట్టుకుని మరి ఆకుకూరలు కూడా వండుకోవడం మొదలుపెట్టారంట. ఈ విధంగా ఆ కమిటీ మెంబర్లు ఉన్నారు కదండి, ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు వాళ్ళు రోజు ఆకుకూరలు వచ్చి కోస్తారంటండి. కోసి ఇంటింటికి పంచుతారంట. అయితే కూరగాయలు మాత్రం తోటకొచ్చి ఎవరికి నచ్చిన కూరగాయలు వాళ్ళే కోసుకుంటారంట. కోసుకుని తీసుకెళ్తూ ఉంటారంటండి. ఇలా ఆ గ్రామంలో 300 కుటుంబాల వాళ్ళు తినగా ఇంకా చాలా కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ మిగిలిపోతున్నాయంటండి. వాటిని చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకి ఉచితంగా పంచుతున్నారంట. వాళ్ళది ఎంత పెద్ద మనసో చూడండి. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని వాహనాలను కూడా ఏర్పాటు చేసుకున్నారంటండి. ఆ వాహనాల ద్వారా ప్రతిరోజు ఆ కూరగాయలు కోసి, ఆకుకూరలు కోసి ఆ వాహనాల ద్వారా కమిటీ సభ్యులు చుట్టుపక్కల 10 గ్రామాల్లోకి తీసుకెళ్ళి ఉచితంగా ప్రతి ఇంటికి కొన్ని కూరగాయలు, కొన్ని ఆకుకూరలు పంచుతారంటండి. మరి మొదట్లో ఆ తోట కోసం ప్రతి ఒక్కరు కూడా కొంత డబ్బు వేసుకున్నారు అని చెప్పుకున్నాం కదండి, కొంత సొమ్ముని కేటాయించారు. కానీ ఆ తర్వాత అవసరం లేకుండా పోయిందంటండి. ఎందుకంటే 5 ఎకరాల్లో వరి పంట వేశారని చెప్పుకున్నాం కదండి, ఆ వరి పంటను అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి కూరగాయలు, ఆకుకూరలు పండించడానికి పెట్టుబడిగా పెడుతున్నారంట. ఆ విధంగా కూలీల ఖర్చు, ఎరువుల ఖర్చు వాటికి ఆ డబ్బులు సరిపోతున్నాయంటండి. ఈ విధంగా ఇంకా ఆ గ్రామంలో ప్రజలు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా కూరగాయల్ని, ఆకుకూరల్ని పండించుకుని చక్కగా తింటున్నారంటండి. గ్రామంలో ఉండేటటువంటి ప్రజలకి మరి తీరిక సమయం ఉంటుంది కదండి, ఒక్కొక్కరికి ఒక్కో సమయం తీరికగా ఉంటుంది కదా. ఉదాహరణకి ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఎంత బాగా పనిచేసినా 11 గంటల వరకే కదండి పనిచేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఖాళీనే ఉంటుంది. ఆ విధంగా ఆ సమయంలో ఉండే ఆడవాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ పని చేయగలిగితే ఆ పని చేస్తారంటండి. కొంతమంది కలుపు తీస్తారంట, కొంతమంది ఏమన్నా ఎరువులు వేయడం, నీళ్లు పోయడం, ఇంకేమన్నా చీడపీడలు వస్తే కనుక ఈ ఎరువును వేయడం, వేప నూనె ఇలాంటివి కొట్టడం, ఇట్లాంటివి చేస్తారంటండి. ఆ విధంగా ఆడవాళ్ళకి తీరికైన సమయంలో ఆడవాళ్ళు, మగవాళ్ళకి తీరికైన సమయంలో మగవాళ్ళు, ఇంకా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ తోటలో ఎవరికి తోచిన పని వాళ్ళు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు అక్కడ చేస్తారంటండి. ఎవరు ఎవరిని బతిమాలవలసినటువంటి అవసరం లేకుండా స్వచ్ఛందంగా వెళ్ళి తోచిన సహాయం చేస్తారంటండి. ఆ విధంగా గ్రామంలో ప్రజలందరూ ఈ విషయంలో కలిసికట్టుగా ఉండి కాయగూరలు, ఆకుకూరలు పండించుకుని మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తిని అనారోగ్యాలకి దూరంగా ఉంటున్నారంటండి. మరి ఆ గ్రామంలో ఆరోగ్యకర వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ మెప్పడం వాసులు మనందరికీ ఆదర్శం అండి. మరి ఒప్పుకుంటారు కదండి మీరు కూడా. ఇంకా ఈ విధంగా సేంద్రియ ఎరువుల ద్వారా పండించినటువంటి ఈ ఆహారాల్ని, అంటే కాయగూరల్ని, ఆకుకూరలు తినడం వల్ల అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదండి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. మనందరికీ తెలుసు కదండి, ఇంట్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు పురుగు మందులు లేకుండా, రసాయనాలు వాడకుండా పండించిన ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు చాలా తొందరగా ఉడికిపోతాయండి. మనందరికీ అనుభవమే ఇది. అందువల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుందన్నమాట. ఇంకా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనం గోంగూర కావచ్చు,
బంగాళదుంప కావచ్చు, వంకాయ కావచ్చు, ఇలాంటివి తినడానికి చాలామంది భయపడుతూ ఉంటారండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయని. అలా ఎప్పుడు వస్తాయంటే రసాయనాలు పండించినటువంటి పంటలు తింటేనే వస్తాయండి. నేను నా స్వానుభవంతో చెప్తున్నాను అనమాట. నేను కూడా ఒకప్పుడు ఇవి తినేదాన్ని కాదండి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వల్ల. ఎప్పుడైతే నేను ఆవు పేడ ఎరువు వేసి ఇంట్లోనే పండించడం మొదలుపెట్టానో మరి అలాంటివి తిన్నప్పుడు అసలు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అన్న సమస్య లేకుండా పోయిందండి. కాబట్టి ఇలాంటి అనారోగ్యాల బారి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. ఇకపోతే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ పనికిరాని ఖాళీగా ఉన్నటువంటి భూములు కోకొల్లలుగా ఉన్నాయండి. కాబట్టి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ మరి యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకా మొక్కలు తోటలంటే ఇష్టం ఉన్నవాళ్ళు కావచ్చు, ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కావచ్చు, అందరూ కలిసి ఈ మెప్పడం ప్రజల్లాగా మరి ఈ విధంగా ఆలోచించుకుని అలాంటి ఖాళీ భూముల్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాలండి. మరి అలా చేసుకుంటే ఈ విధంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల్లో మార్పు వచ్చి మన చుట్టూ ఎన్నో ఖాళీ ప్రదేశాలు ఉన్నాయండి. మరి వాటిని వృధాగా పోనివ్వకుండా ప్రజలందరూ కలిసి ఈ విధంగా మనం ఆకుకూరల్ని, కాయగూరల్ని, పండ్లని పండించుకుంటే మనకి సగం ఖర్చు తగ్గిపోతుందండి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పొందొచ్చు, ఖర్చు తగ్గిపోతుంది. ఇంకా ఖాళీ ప్రదేశాలు, ఖాళీ భూములన్నీ కూడా సారవంతం అవుతాయండి. సేంద్రియ పద్ధతిలో మనం పంటలు పండిస్తాం కాబట్టి ఆ భూములన్నీ కూడా సారవంతం అవుతాయి అన్నమాట. ఆ విధంగా భూమాతకి మనం సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతామండి. కాబట్టి మరి ఈ వీడియో చూసినటువంటి ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఉంటే కనుక మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటే అందరూ కలిసి ఈ విధంగా మరి కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలని, మెప్పడం ప్రజల్ని మరి మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని, ఆదర్శవంతమైన సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించాలి. దానికోసం మనందరం తప్పకుండా కృషి చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలోచన కనుక మీకు నచ్చితే మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఉంటానండి.